హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. సో దానికోసమని మనం ముందే ఏమేం కావాలో తీసి పెట్టుకుంటే ఆ రోజు మనకి ఏమీ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏమేం కావాలో మీకు ముందే చెప్పేస్తున్నాను. సో అన్నీ రెడీ చేసేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి పసుపు కుంకుమ అండి. సో ఇది అందరి ఇంట్లో ఉండేదే. సో ఇదేంటంటే మనం అమ్మవారికి అలంకరించేటప్పుడు మనం పసుపు కుంకుమ పెట్టాలి కదండి. నెక్స్ట్ మన ఇంటికి వచ్చే ముత్తైదులకు కూడా మనం పసుపు ఇచ్చి కుంకుమ పెట్టుకోవడానికి ఇస్తాం కదండి. సో ఇది ఖచ్చితంగా మనం ఫస్ట్ పక్కన పెట్టుకోవాల్సిన దాంట్లో ఫస్ట్ ఉండేది ఇదే అండి. సో నెక్స్ట్ మన ఇంటికి ముత్తైదులు వచ్చినప్పుడు మనం ఏమేం పక్కన పెట్టేసుకోవాలి, హడావిడి లేకుండా ఆ టైంలో ఇది లేదే ఇంట్లో అన్న లేకుండా ఒక్కొక్కటిగా అన్నీ మనం ముందే పెట్టేసుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు కానీ మనం పూజ చేసుకునేటప్పుడు కానీ ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి అక్షింతలండి. సో ఇందాక చెప్పాను కదండి. సో మన ఇంటికి ముత్తైదులు వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం కదండి. సో ఇంటికి వచ్చిన చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరూ మహాలక్ష్మి అమ్మవారితో సమానం కాబట్టి సో ప్రతి ఒక్కరితో మనం ఆశీర్వాదం తీసుకున్నప్పుడు అక్షింతలతో మనం ఆశీర్వదించమని కోరుతాం కదండి. సో దానికోసమని ఖచ్చితంగా పక్కన అక్షింతలు పెట్టేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఏంటంటే మనం రాగానే వాళ్ళకి నెక్స్ట్ మనం తీసుకోమని ఇచ్చేది ఏంటంటే ఆకులు ఉంటాయి కదండి. ఆకులు అంటే తమలపాకులు ఉంటాయి కదండి, తమలపాకు వక్కలు ఉంటాయి కదండి. సో ఆకు వక్క ఇవ్వాలండి ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మనం అవి పెట్టేసుకోవాలండి. ప్లస్ నెక్స్ట్ అమ్మవారికి కూడా మనం వాయనం ఫస్ట్ అయితే అమ్మవారికి కదండి ఇచ్చేది. సో అమ్మవారికి కూడా ఇవ్వాలి కాబట్టి సో మనం ఫస్టే ఆకు వక్క అనేది పక్కన పెట్టేసుకోవాలండి. సో కొంచెం ఎక్కువనే పెట్టేసుకుంటే ఏంటంటే మన ఇంటికి ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి సో ముందే ఎక్కువనే పెట్టేసుకోవాలండి. సో ఆకు వక్క ఇచ్చేసేయాలండి. సో వచ్చిన ఒక్కొక్కరికి రెండు చొప్పున ఆకులు రెండు చొప్పున వక్కలు ఇస్తే బాగుంటుందండి. సో మనం ముందే ఇవి రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటే టెన్షన్ ఉండదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఆకు వక్క ఖచ్చితంగా వాయనంలోకి ఇస్తాం కదండి. సో దీంతో పాటు పసుపు కుంకుమ కూడా ఇస్తాం కదండి. అండ్ నెక్స్ట్ మనం దీంతో పాటు ఇచ్చే నెక్స్ట్ ఏంటంటే అండి గాజులు అండి. సో గాజులు వచ్చేసి ఇక్కడ మనకి 2 కలర్స్ అండి ఖచ్చితంగా మనం పెట్టేవి పూజలో. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ అండి, ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్ అండి. సో ఇక్కడ మీకు రెడ్ అవైలబుల్ ఉంటే రెడ్, గ్రీన్ ఉంటే గ్రీన్ అండి. సో గ్రీన్ అయితే మనకి అన్ని దాంట్లోకి యూజ్ చేయొచ్చు కదండి. సో దానికోసమని మన ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ మనము ఇవ్వడానికి బాగుంటుందండి గ్రీన్వి గాజులు. సో ఎంత ఇస్తారు అనేది గాజులు అనేది మీ ఇష్టం అండి. సో ఖచ్చితంగా అయితే మనం గాజులు కూడా పక్కన పెట్టేసుకోవాలండి సో వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే వాళ్ళు రాగానే మనకి కొంచెం టెన్షన్లో ఉంటాం కదండి. సో దానికోసమని ముందే మనము చిల్లర కాయిన్స్ అనేది పెట్టేసుకోవాలండి. సో చిల్లర కాయిన్స్ లేదంటే నోట్లు కూడా పెట్టుకోవచ్చండి, క్యాష్ అనేవి. సో ఇక్కడ నోట్లు చూపిస్తున్నాను. నార్మల్గా అయితే మనం చిల్లర కాయిన్స్ కూడా యూజ్ చేయొచ్చండి, అమ్మవారి దగ్గర పెడతాం కదండి. సో మనం వాయనం కింద కూడా చాలామంది వాయనంలో కూడా చిల్లర కాయిన్స్ ఇస్తారండి. అంటే వాళ్ళకు తగ్గినట్టుగా, అంటే వాళ్ళతో దాహతకు మించి సో ఎంతైనా ఇవ్వచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఖచ్చితంగా మనం ఫ్రూట్స్ పెడతాం కదండి. సో అమ్మవారికి ఫస్ట్ వాయిన్ ఇస్తాము, ప్లస్ పూజలో ఖచ్చితంగా మనము అరటిపళ్ళు అనేవి పెడతాం కదండి ప్రతి పూజలో. సో ఇక్కడ మీకు అరటిపళ్ళు అనేది ఆప్షనల్ అండి, అంటే దీంతో పాటు ఇంకేవైనా పెట్టొచ్చు, ఎలాంటి పళ్ళైనా పెట్టొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా పళ్ళు ఇవ్వాలండి ముత్తైదులకి. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న పీఠం అండి అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి. కొంచెం పెద్ద సైజ్ అయినా పర్లేదు, అంటే ఇది కలశం పెట్టుకున్నప్పుడైనా యూజ్ అవుతుంది, లేదంటే మనం అమ్మవారి ఫోటోకి కలశం ఎవరికైతే ఉండదో ఆనవాయితీ సో అలాంటి వాళ్ళు జస్ట్ ఫోటోతో కూడా చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి పీఠంని ఏర్పాటు చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి వత్తులండి. మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా వత్తులు కావాలి కదండి. సో అవి కూడా ఎక్కువే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అగరబత్తులు అండి. సో అగరబత్తులు కూడా ముందే మనం పెట్టేసుకుంటే ఏంటంటే అవి అయిపోయినప్పుడల్లా మనం పొద్దున సాయంత్రం 2 పూటల వెలిగిస్తాం కదండి, అంటే 2 పూటలు మనం పూజ చేస్తాం కదా. సో అప్పుడు మనం స్టాక్గా పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధూపం అండి. మనకి పూజలో ఖచ్చితంగా ధూపం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ధూపానికి సంబంధించిన ధూప్ స్టిక్స్ మనకి షాపుల్లో బయట ఎక్కడైనా దొరుకుతాయండి. సో అవి కూడా పెట్టేసుకుంటే అమ్మవారికి మనం ధూపం వేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మామిడాకులు అండి. సో ఇక్కడ మామిడాకులతో ఏంటంటే ఎవరైతే కలశం ఆనవాయితీ ఉందో కలశంలో మనం రెడీ చేసేటప్పుడు ఖచ్చితంగా అందులో మామిడాకులు పెడతామండి. సో అందుకోసమని ముందే మామిడాకులు తెప్పించుకొని రెడీగా ఉంచుకోండి, లాస్ట్ మినిట్లో హడావిడేమీ లేకుండా.
సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అండి. పువ్వులు మనం ఎలాంటి రకాలైన అంటే పూజకి ఉపయోగించే ఎలాంటి రకాలైన పువ్వులైనా వాడచ్చండి ఇక్కడ. సో ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ ఉన్నవి మీకు చూపిస్తున్నాను. సో రెడ్ కలర్ పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి. అంటే మనం గులాబీ పూలు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్పూరం బిళ్ళలండి. అమ్మవారికి మనం కర్పూరంతో హారతి ఇస్తాం కదండి, సో దానికోసమని ఇక్కడ నేను కర్పూరం బిళ్ళలు చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చెంబులో కొన్ని వాటర్ పెట్టేసుకోండి. ఒక చెంబులో వాటర్ ఏంటంటే మనం అమ్మవారికి పూజ చేసినప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో అది ఎలా ఏంటి అనేది మీకు పూజ వీడియో నేను నెక్స్ట్ రిలీజ్ చేస్తానండి. సో దాంట్లో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అమ్మవారికి మనం ఫస్ట్ వాయినం అమ్మవారికే ఇస్తామని చెప్పాను కదండి. సో దాంట్లో 2 బ్లౌజ్ పీసులు అండి. సో ఇక్కడ మీరు బ్లౌజ్ పీసులు అనేది వచ్చిన ముత్తైదులందరికీ మనం ఇవ్వాలి కదండి. అంటే మన తాహతకు తగ్గట్టుగా బ్లౌజ్ పీసులు ఇస్తారా, ఓకే, లేదంటే జస్ట్ ఆకు వక్క పండ్లు పూలతో కూడా మనం ఇవ్వచ్చండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెద్ద దీపాలండి. పెద్ద దీపాలు కావాలి 2. అండ్ నెక్స్ట్ 2 చిన్న దీపాలు కూడా కావాలండి. పెద్ద దీపాలు అనేవి ఏంటంటే అమ్మవారికి మనం ఈ పక్క ఆ పక్క పెడతామండి. అండ్ చిన్న దీపాలు ఏంటంటే మనం ఖచ్చితంగా దీపం వెలిగిస్తాం కదా అమ్మవారి ముందు, సో దానికోసమని చిన్న దీపాలండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే బియ్యం పిండి అండి. మనం అమ్మవారికి కలశం ఏర్పాటు చేసినా లేదంటే ఫోటో ద్వారా మనం పూజ చేసినా ఖచ్చితంగా కింద మనము పసుపు రాసాక ఖచ్చితంగా బియ్య పిండితో పద్మ ముగ్గు వేస్తాం కదా, సో దానికోసమని బియ్య పిండి అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దారం అండి, వైట్ దారం. సో అమ్మవారికి మనము ఏంటంటే మనం పసుపు కొమ్ముతో ఫస్ట్ అమ్మవారికి కడతాం కదండి. సో దాని తర్వాత నెక్స్ట్ మనం తోరణం కట్టుకుంటాం కదండి. అంటే 9 ముళ్ళేసి 9 చుట్లతోని దారంతో రాసుకొని పసుపు రాసేసి ఇలా కట్టుకుంటాం కోసం దానికోసమని తెల్ల దారం కండ కావాలండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపించాను కదండి పసుపు అండి. పసుపు దేనికంటే మనం పసుపు గణపతిని చేస్తాం కదండి. సో ప్రతి పూజలో మనకు ఖచ్చితంగా పసుపు గణపతిని చేశాకే ఏ పూజైనా స్టార్ట్ చేస్తాం కదా, సో దానికోసమని పసుపు అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 కొబ్బరికాయలండి. ఒకటి వచ్చేసి కలశం ఎవరికైతే ఉందో వాళ్ళ కలశం పైన పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే అమ్మవారికి పూజ అయిపోయినాక మనం కొబ్బరికాయ కొడతాం కదండి, సో దానికోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఖచ్చితంగా పూజలో పెట్టాల్సినవి ఉడకబెట్టిన శనగలండి. సో అవి అంతేనండి. అండ్ నెక్స్ట్ మనం పూజలోకి ఎలాగూ 5 రకాల ప్రసాదాలు చేస్తాం కాబట్టి సో అవి కూడా అమ్మవారికి పెట్టేయచ్చండి. సో ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.